తన ఇంటి ముందు తెలుగుదేశం ఉన్నత శ్రేణులన్నీ కూడా అక్కడికి వెళ్ళి సత్యవర్ధన్ని బెదిరించి అతని మీద దౌర్జన్యం చేసి అతన్ని తీసుకొని వచ్చి మళ్ళీ అతనితో తప్పుడు ఫిర్యాదు చేయించడం జరిగింది. అంటే న్యాయ వ్యవస్థ ముందు, స్వయంగా న్యాయమూర్తి గారి ముందు నాకు ఈ కేసు ఇది పచ్చి అబద్ధం, దీంట్లో ఎవరి ప్రమేయం లేదు, అసలు ఈ పెట్టిన కేసే పూర్తిగా అవాస్తవం అని చెప్తే జడ్జి గారు కూడా అతన్ని 2-3 సార్లు అడగడం జరిగింది. నువ్వు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ నేను రికార్డ్ చేస్తున్నానంటే చేయండి, ఇదంతా అబద్ధం అని చెప్పేసి నా మీద ఎవరో దౌర్జన్యం చేయలేదు, ఆ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, కావాలని నన్ను ఒక సాక్షిగా పిలిచి నన్ను ఆ విధంగా తప్పుడు ఫిర్యాదు చేయించారని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ అతనితోనే మళ్ళీ నా మీద ఏదో దౌర్జన్యం చేశారు వంశీ గారు, ఆయన అనుచరులు, ఆయన మీద కేసు పెట్టండి అని చెప్పేసి ఒక కట్టుకథ అల్లి ఒక కుట్ర ప్రకారం మళ్ళీ ఒక తప్పుడు కేసుని నమోదు చేయించారు. దాంట్లో భాగంగా ఈరోజు వంశీ గారిని తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అంటే ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒక అరాచకమైనటువంటి పరిస్థితి, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, దీనికి సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు, ప్రజలు ఎన్నికల్లో వాగ్దానాలని నిలదీసేటువంటి పరిస్థితి, ఆ వాగ్దానాలు అమలు చేయలేనటువంటి పరిస్థితి, ఎందుకు అమలు చేయలేమో చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజల్ని ప్రక్కదారి పట్టించేదానికోసం తెలుగుదేశం అగ్రశ్రేణి నాయకులందరూ కూడా కుట్రబన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి నాయకులందరి మీద కూడా ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపించేసి ఏ విధమైన కేసు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి, దానికి సాక్షులు ఎవరు ఉండాలి, ఇదంతా ఒక ముందుగానే ఒక స్క్రిప్ట్ రచించి వాళ్ళ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చేటువంటి సూచనల్ని కొంతమంది అధికారులకి వాటిని ఎలా చేయాలో వాళ్ళకి దశ నిర్దేశం చేస్తూ ఈ విధంగా ఈ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారు. నిన్నగాక మొన్న ఒక ఎంపీగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి నందిగాం సురేష్ గారి మీద కూడా అన్యాయంగా అక్రమ కేసు పెట్టి ఆయన కూడా దీర్ఘకాలం జైల్లో ఉంచడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కానిటువంటి కేసు, ఎవరి మీద ఏ కేసు పెడతారో అర్థం కానిటువంటి పరిస్థితి, ఏ సెక్షన్లో పెడతారో అర్థం కానిటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిపాలన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనం చూడలేదు, చూడబోం కూడా. ఏది ఏమైనా సరే ఈ రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం, ఒక విధ్వంసకరమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. నిన్నటిదాకా ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు, ఈరోజు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థను కూడా అపఖ్యాతి పాలు చేసేటువంటి విధంగా, న్యాయ వ్యవస్థను కూడా కించపరిచేటువంటి విధంగా, న్యాయ వ్యవస్థ కూడా గౌరవం లేకుండా చేసేటువంటి విధంగా నిన్నగాక మొన్న అతను వెళ్ళి స్వయంగా జడ్జి గారి ముందు నన్ను బెదిరించారు, నన్ను అన్యాయంగా ఈ విధంగా నాతో కేసు పెట్టించారు, నా మీద దౌర్జన్యం చేసి కేసు పెట్టించారని చెప్తే ఈ రోజున జడ్జి గారి ముందు చెప్పినటువంటి ఆ సాక్ష్యాన్ని కూడా తారుమారు చేసే విధంగా ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలకి తెరలేపటం ఇది బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ఒకటే చెప్తున్నాం, కుట్రపూరితమైనటువంటి రాజకీయాలతో, కుట్రపూరితమైనటువంటి అక్రమ కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఏమీ చేయలేదని చెప్పేసి మేము ఈ రోజున మీకు ముక్కుసూటిగా తెలియజేస్తున్నాం. వంశీ గారు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, అతను దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎన్నో కుట్ర కేసులు పెట్టారు, అక్రమంగా ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ గారితో కుమ్మక్కయ్యారు, అన్యాయంగా 16 నెలల పాటు ఆయన జైల్లో పెట్టారు. అయినా ధైర్యంగా ఆ కేసులను ఎదుర్కొని వచ్చి ఆయన పాదయాత్ర చేసి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు మీకు చెప్తున్నాం, మీరు ఎన్ని కేసులు పెట్టినా, నిన్నగాక మొన్న విడుదల రజనీ గారి మామగారి మీద కేసు పెట్టారు, వాళ్ళ మరిది గారి మీద కేసు పెట్టారు, పెద్దిరెడ్డి గారి మీద కేసు పెట్టారు, పెద్దిరెడ్డి గారి కుమారుడి మీద కేసు పెట్టారు. అనేక చోట్ల తాడిపత్రిలో మరి పెద్దారెడ్డి గారిని ఆ నియోజకవర్గంలో రానియకుండా చేస్తున్నారు. ఏమిటండి ఇది? ప్రజాస్వామ్యమా? మంచి ప్రభుత్వం అంటే ఇదేనా? ఏంటి మీ ప్రభుత్వం ఏం చెప్తుంది? మీ ప్రభుత్వ పోకడేంటి? నిన్నగాక మొన్నటిదాకా
ఒక ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారిగా పనిచేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మాట్లాడేటువంటి భాష ఎలా ఉంది? ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడని అతనితో మీరు మాట్లాడిస్తారా? కులాల ప్రస్తావన తెప్పిస్తారా? ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? రావణ కాష్టం చేయాలనుకుంటున్నారా? ప్రజలు మీకు అధికారం ఇచ్చారన్నారు. ఆ అధికారం ఎలా వచ్చిందో ప్రజలందరికీ తెలిసిందే. శుష్కపూరితమైనటువంటి వాగ్దానాలు, అమలు చేయనటువంటి వాగ్దానాలు. అసలు ఎప్పుడు మీరు ఏ వాగ్దానాన్ని అమలు చేశారు చెప్పండి? మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎప్పుడు అమలు చేశారు చెప్పండి? అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వాగ్దానాలు అయితే చెప్పారో, ఎన్ని వాగ్దానాలు అయితే మేనిఫెస్టోలో పెట్టారో వాటన్నిటిని కూడా 100% అమలు చేసినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏనాడు కూడా వాగ్దానాలను అమలు చేయనటువంటి ప్రభుత్వం మీది, నాయకులు మీరు. ఈరోజు ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. కేవలం ఈ రోజున మీరు చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయలేక, ప్రజలకు సమాధానం చెప్పుకోలేక, ఒక విధ్వంసపూరితమైనటువంటి, ఒక కుట్రపూరితమైనటువంటి ఒక రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి పదే మీరు మాట్లాడే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం ద్వారా, ఈ రాష్ట్ర ప్రజల్ని భయపెట్టడం ద్వారా, ఈ రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించడం ద్వారా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం ద్వారా మీరు మళ్ళీ పరిపాలన కొనసాగించాలనుకుంటున్నారు. కానీ ఈరోజు ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు ఎన్నికలు పెడితే ప్రజలు ఏం చేస్తారో మీకు కూడా తెలుసు. చేతనైతే అధికారంలోకి వచ్చారు, మీరు చెప్పినటువంటి వాగ్దానాలు అమలు చేయండి. ఈరోజు పసిబిడ్డల భవిష్యత్తుని అన్యాయం చేశారు మీరు. తల్లికి వందనం పేరుతో మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైంది? ఒక సంవత్సరం పాటు విద్యా సంవత్సరం పసిబిడ్డల భవిష్యత్తు సర్వనాశనం చేశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు వారు కావాల్సినవన్నీ కూడా విద్యార్థులకు ఇచ్చి, అమ్మ ఒడిలో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఖాతాలో వేసి వాళ్ళకి మంచి ఆహారం పెట్టి వాళ్ళని చదువుకోవడానికి తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తే మీరు అటువంటి పథకాలను మొత్తం నిర్వీర్యం చేశారు. ఒక్క పథకం కూడా మీరు సరిగ్గా అమలు చేయలేకపోయారు. ఇదా మంచి ప్రభుత్వం అంటే? ఇదా దాడులు చేయటం, అక్రమ కేసులు పెట్టడం, అరెస్ట్ చేయటం? గన్నవరం సంఘటనలో ఇప్పుడు మీరు 95 మంది మీద కేసు పెట్టారు. కేసు పెట్టిన వ్యక్తి ఏం చెప్పాడు? అసలు ఇదంతా అబద్ధం అని చెప్పాడు. ఎవరో దాడి చేయలేదని చెప్పారు. అక్కడ మీ పార్టీ వాళ్ళే కనకారావు గారు అనే ఒక సిఐ మీద మీరు దాడి చేసినటువంటి విషయం కూడా స్వయంగా ఈనాడు పేపర్లో కూడా ఆ రోజు సిఐ మీద దాడి జరిగినటువంటి విషయం వచ్చింది. అదేవిధంగా ఈనాడు పేపర్లోనే రాశారు, ఇదంతా అబద్ధం, ఒక సాక్షి ఈ విధంగా చెప్పాడు. ఎవరైతే ఉన్నాడో ఆ రోజున కేసు పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనే స్వయంగా చెప్పాడు. దీనికి ఏం చెప్తారని చెప్పేసి మీ పేపర్లోనే వచ్చింది. ఏం చెప్తారు మీరు? మీకు అసలు చిత్తశుద్ధి ఉందా? పరిపాలన అంటే ఏంటో మీకు తెలుసా? నిజాయితీ పరిపాలన ఎలా అందించాలో మీకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోండి. ఒక్క సంక్షేమ పథకం ఆగకుండా, ఆడిన మాట తప్పకుండా వరుసగా 5 సంవత్సరాల పాటు కరోనా సమయంలో కూడా ప్రజల్ని కాపాడడమే కాకుండా సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి ప్రభుత్వం మాది. మీది విధ్వంసపూరితమైనటువంటి ప్రభుత్వం, కుట్రపూరితమైనటువంటి ప్రభుత్వం, దాడులు చేసే ప్రభుత్వం, అక్రమ కేసులు పెట్టే ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకుల్ని వేధించి, హింసించి, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించాలని చూసేటువంటి ప్రభుత్వం మీది. మీకు మాకు చాలా తేడా ఉంది. పరిపాలనలో మార్పు కోసం ప్రయత్నం చేయండి. ప్రజల చేత మీరు చీవాట్లు తింటున్నారు ఇప్పటికే. స్వయంగా నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే నువ్వు పథకాలు ఎందుకు అమలు చేయలేదని చెప్పి ప్రజలు ఎదురు తిరిగినటువంటి పరిస్థితి. దీనికి ఏం సమాధానం చెప్తారు? మీ దగ్గర ఆన్సర్ లేదు. కేవలం తప్పుడు కేసులు మాత్రమే మీ దగ్గర ఆన్సర్. ఏది ఏమైనా సరే ఇలాంటి కేసులకి భయపడేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వైఎస్ఆర్ శ్రేణులు భయపడేటువంటి వాళ్ళు కాదు. మీరు ఈ 4 సంవత్సరాల కాలంలో ఎన్ని కేసులు పెట్టినా, ఎంత విధ్వంసం సృష్టించినా మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరేం చేయలేరు. విధ్వంసంతో, అక్రమ కేసులతో, కుట్రలతో ఏ ప్రభుత్వం కూడా మనజాలదు. ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది. నిన్నగాక మొన్న జరిగినటువంటి మున్సిపల్ బై ఎలక్షన్స్లో మీరు చేసింది ఏంటి?
ఎంత విధ్వంసానికి పాల్పడ్డారు. మీకు మెజార్టీ లేకపోయినా కూడా ఆ చైర్మన్ వైస్ చైర్మన్ స్థానాలను కాపాడుకోవడానికి మీరు చేసినటువంటి అల్లర్లెన్ని, అరాచకాలెన్ని. ఒక్క సీటు ఉన్న చోట మీరు గెలుస్తారా? ఎలా గెలుస్తారు?